హైడల్ ప్రాజెక్ట్ మొత్తం 2020 నాటికే పూర్తయ్యేది. ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆపర్చునిటీ కాస్ట్. అది వచ్చుంటే ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది. 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యేది. నెక్స్ట్ ఊరికే మా వాళ్ళు లెక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. దానికి కూడా ఈ రోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని. 4,900 కోట్లు దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లవేషన్ 38%. ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళా పెరుగుతా వస్తుంది, కాస్ట్ పెరుగుతా వస్తుంది. ఇప్పటికి 38% పెరిగిందని కాస్ట్. ఇంకొక పక్కన ఐడిల్ ప్రాజెక్ట్ వల్ల 3,000 కోట్లు, వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందాని వల్ల ఒక 45,000 కోట్లు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్ లో జీఎస్డీపీ, రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఏ విధంగా జీఎస్డీపీ పెరుగుతుంది, ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ. ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని. అవినీతి జరిగిందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేశారు. ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువుని పెట్టుకున్నాడు, కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు. కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు. దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేదు, చాలా స్పష్టంగా క్లియర్ గా ఉందని చెప్పి చాలా క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక వ్యక్తి పిచ్చి కుక్క అని అరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఇది చూస్తే చాలా ఆవేదన, బాధ, ఓసారి ఇరిటేషన్, కోపం కూడా వస్తుంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది. ప్రాజెక్టుకి ఇవి చేయాలి, ఈ కోర్టులో ఇది వికెట్ చేయించాలి, ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు, ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి, ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు, ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి, డయాఫామ్ వాల్ కట్టినప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని ఆ డయాఫామ్ వాల్ అతనికి నాకు ఫిర్యాదులు వస్తే కేబినెట్ లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్ ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి 2 సీజన్లో పూర్తి చేయించాం. అలాంటి నిర్ణయాలు చాలా చేశాం. ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది, గుండె తరక్కపోతుంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, దుర్మార్గమైన చర్య, నీతిమాలిన చర్య. దాంతో ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి అయితే గడ్కరీ, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం, దీపావళి అనుకుంటాను, పండగ రోజు ఆయన ఇంటికి పోయాను. నేను అమెరికాకు పోతూ ఆయన ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను. ఒకసారి గడ్కరీ, అదే మాదిరిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే గాని ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎట్లంటారా మీరు? ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటారు, మీరు పునరావాసం లేదంటారు, పునరావాసం ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రంతా మేలుపెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గడ్కరీ దగ్గరికి వెళ్లి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్లి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, నువ్వు అర్థం చేసుకో, నువ్వే చెప్పు, ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా, నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమపడ్డాం, ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం, ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం, ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చూసి చాలా బాధేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రాజెక్టుని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం, నేను ఆ వర్డ్ వాడుతున్నా, దుస్సాహసం. దాంతో ఈ విధంగా ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు. అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. మాట్లాడితే కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు, ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు, ప్రాజెక్టు తిరిగిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడుంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అన్నమాట. అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది కట్టలేదు అంటారు. సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. కాదు, సేఫ్టీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు. కాఫర్ డ్యామ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది. వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్. ఆ డైవర్షన్ 2 ఏళ్ళలో అది కూడా వీక్ అవుతుంది. తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా 4-5 ఎన్నేళ్ళు అండి, ఇది 3 years 4 years 3 to 4 years అంతే. కాఫర్ డ్యామ్ లో 3 to 4 years. అంత లోపల డయాఫామ్ వాళ్ళు వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఇది బాధాకరమైన సంఘటన. అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్, రాష్ట్రానికి జీవనాడి. ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా, సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ, ఒకవేళ తెలంగాణకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది. నేరుగా నాగార్ సరస్సు తీసుకుపోగలిగితాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్లు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి, ఖమ్మానికి వచ్చి, ఇక్కడ తిరువూరుకు వచ్చి, అక్కడి నుంచి నూజివీడుకు వచ్చి ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చేది, నూజివీడు వరకు వచ్చేది. నేను ఒకేసారి డిఎస్పీలని, ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను. ఒక్కసారి నీళ్లు తీసుకురాగలిగాను. దానికి కౌంటర్గానే ఈరోజు చింతలపూడి ప్రాజెక్టు పెట్టాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే ఆయకట్టు అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని. ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్లను అక్కడ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్టు వల్ల మొత్తం నాగార్జున సాగర్లో ఆయకట్టంతా కవర్ అవుతుంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి వచ్చాయి. చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను. అల్టిమేట్ గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనకచర్ల రెగ్యులేటర్, హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకుపోతే రాయలసీమ గేట్వే అవుతుంది. నవేడేస్ పెద్దగా టనల్స్ కూడా పెద్ద సమస్య కాదు. రోడ్ టనల్స్ కొడుతున్నారు, రైల్వే కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. ఇది ఓవరాల్ గా ఇది నా బాధ, ఆవేదన. ఓసారి చాలా తపనిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా ఇది సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పనులు కూడా మీరు చాలాసార్లు విన్నారు. ఇంటే ఏనండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్లు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష.
మీరు ఈ అక్కడ ప్రాజెక్టును 1 మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు 2021లో మాట్లాడుతున్నాడు 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా జరుగుతుందంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇదే అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ 2022 నాటికి నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆలస్యం అయిపోయిందో. ఓకే ఒక సెకండ్ వన్ మైక్. 1770 కోట్లు మాత్రమే మిగిలాయి. వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1548.13 కోట్లకి మేఘాకిచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టకపో వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని టప్పాలు కొట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత వహిస్తారు. మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్ గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యతారాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్. అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. కేబినెట్ లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్గా చేస్తాను. ఒకటి టెక్నికల్ గా వేర్ ఆర్ వి నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది 3-4 ప్లేసెస్ లో. అవి కూడా రింగ్ బండేసి సరిపోతుందని చూపించారు నాకు, రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వర్షన్ 3-4 ప్లేసులే కాదు ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పాను. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్. ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ గానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వెళ్లేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని. అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తా ఉంది, తెలియకుండా బ్రాండ్ గాని డ్యామేజ్ గాని విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సార్ ఇప్పుడు 2020లో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు. ఈ 3 ఏళ్లలో వీళ్ళ ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. 2020లో డయాఫ్రామ్ వాళ్ళు ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా. లాస్ట్ 2025 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ అంటే వాళ్ళు చెప్పింది 2021కే దెబ్బతినింది. 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు చెప్పిందేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోయారు. అదే నేను మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చెప్పారు,
ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా అపోజిషన్ వాళ్ళు. ఎవడైనా మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. ఈవెన్ పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డారు. మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. సరే ఇప్పుడు సార్ అంటే బోత్ రెండు ఉన్నాయి. ముందు టెక్నికల్, తర్వాత ఫైనాన్షియల్. సార్ మీరు సార్, ఇప్పుడు చెప్పినట్టు 50 డ్యామ్ వాళ్ళు కట్టడానికి 3 సీజన్లు 4 సీజన్లు పడితే ఇక మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు? అదే 2 దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్లలా, రింగ్ ఫెన్సింగ్, ఓకే, కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి, ఈ రెండు చేయాలంటే వాళ్ళకు 1 year టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి? యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్ కి 1 year ఎవ్రీ మంత్ 10 days ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళా మీరు చెప్పేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డిసెంబర్ నుంచి మే వరకే పనులు, జూన్ నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు నో వర్క్స్. ఫ్లడ్ ఉంటుంది. ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు. కాఫర్ డ్యామ్స్ పనిచేస్తుంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్. కాఫర్ డ్యామ్స్ కూడా పాడయ్యాయి. ఇప్పుడు కాఫర్ డ్యామ్లు పోయినాయి, డయాఫామ్ వాల్ పోయింది. సార్ ఇప్పుడు 55,000 కోట్లు మన అంచనా సార్ డిపిఆర్ 2 మీరు 2019 కి. ఇప్పుడు ద్రవ్యోల్బణం ప్రకారం, ఇన్ఫ్లేషన్ ప్రకారం 38% పెరుగుతున్నారు. అంటే చాలా కాస్ట్ చాలా అప్పటికిప్పటికి 38 అని ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని నేను ఇంకా ఇది ఊరికే రఫ్ గా ఈ రోజు చెప్తే ఇచ్చారు, కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు. అందుకే నేను దాన్ని మాట్లాడడం లేదు. ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, రెండు. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా. ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అనమాట. డయాఫ్రమ్ వాళ్ళు కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తున్నారు కదా సార్. కొంతమంది ఏమో కంప్లీట్ దీనికి వెళ్లాలంటున్నారు, కొంతమంది ఏమో రింగ్ ఫెన్సింగ్. అదే వాళ్ళు అనేది ఏంటంటే, ఇవి జరిగాయి. అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది? ఎన్హెచ్బిసి చేసింది సార్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు. వాళ్ళు ఇచ్చారు ఆ రిపోర్టు. అది కరెక్టా, ఎగ్జాక్ట్ రిపోర్టా? అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే, ఓకే బెటర్ టు గో మొత్తం పోతే 990 కోట్లు, చేసింది పని 446 కోట్లు, రింగ్ ఫెన్సింగ్ 447 కోట్లు, ఇంకా 1 కోటి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్ లోనే ఉంది. మరుస ఏముంది తేవాలి? వాళ్ళు చెడగొట్టారు. వీళ్లే కదా ఎప్పటి నుంచో ఉండేది. యథా రాజా తదా ప్రజ. అంటే దీంట్లో ప్రధాన దోషి అవుతాడు సార్. ప్రధాన దోషి ఇంటికి పంపించారు. ప్రధాన దోషిని పంపించేశారు. ఆయన పోతే పోయాడు. దాసుని ఏం చేస్తారు? చేస్తారు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం. ఇంకెంతమందిని మార్చాలి? ఎవరెవరిని మార్చాలి? మారిస్తే ఎవరెవరు ఉన్నారు? రివర్స్ టెండర్ పిలిచిందంతా అది ఇచ్చిన దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా. ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా. దాసు పోయాడు, ఇంకో దాసుడు పోయాడు. మిగిలింది మనమే కదా. ఇక్కడ దాసు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడో రిటైర్ అయిపోయాడు. తెలంగాణకు పోయాడు. తెలంగాణ పోయాడు. అక్కడ అడ్వైజర్గా ఉన్నాడు. ఇప్పుడు సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. ఆ సమయంలో పిలిచింది అతను. అప్పటి వరకు ఉన్నది ఇతను. ఇప్పుడు మొన్న ఉన్న అతను. ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు. సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్. దాది అదే రాజీ లేదు. అది 45.67 రావాల్సిందే. 45.72 రావాలి. 41.57 పెడుతున్నారు వీళ్ళు. అది యాక్సెప్టబుల్ కాదు. కంటూర్ ప్రస్తుతానికి తగ్గ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచాలి. ఆల్రెడీ కట్టేశారు కదా. మీ టైంలోనే కట్టేశారు. అది ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి, అంతవరకే. అది అయిపోతే నీళ్లు పెడతాం. నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తోటి పాటు R&R కూడా పెరిగిపోతుంది కదా సార్ ఇన్ఫ్లేషన్ తోటి. పెరిగితే కదా.
అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ వేస్తారు? ఇదే 30% 20% ఇన్ఫ్లేషనే కదా, అన్నిటికీ ఉంటాయి కదా. మనం అనుకున్న ప్రకారం వస్తాయి. పీడిఎఫ్ అన్ని వస్తాయి. R&R ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్. లాస్ట్ 5 ఇయర్స్ గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతుంది సార్. ఎగువగా పడడం వల్ల వరద ఉండిపోతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయేదేమో ఫ్లడ్ సీజన్, ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం, కొంతైనా రిలీఫ్. వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే నీళ్లుంటాయి, ఆ ఊర్లో ఉన్నారు, అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు, కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు. వాళ్ళు వెళ్ళిపోవాలంటే కాపలా కాసుకుని అక్కడే కూర్చున్నారు బాబు, ఏమి చేత కాకుండా, ఏం చేయలేక. మీరు 104 సార్లు రివ్యూ చేశారు, 31 సార్లు వెళ్ళారు, మొన్న వెళ్ళారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి సార్? ఇంకా ఏడవంది ఒకటే రియల్ గా చెప్తున్నా, దట్ ఈస్ మై ఫీలింగ్. ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. దాదాపు మీతో పాటు నేను కూడా వచ్చాను ఆ టైంలో. మీరు మీడియా వాళ్ళు వచ్చారు, రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం. రాష్ట్రంలో చాలా మంది చూశారు. చాలా ఆవేదన, బాధ, ఆషామాషే కాదు, తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే ఒక వ్యక్తి, ఓకే హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాం, ఒక 10 మీటింగ్లు పెట్టుకున్నాం, కట్టాం, ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా వచ్చారు కదా. అతను అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాడిని నడిపించాం. సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నల్. అందరికి ఓపెన్ చేశాం ఆ ప్రాజెక్ట్ ని, వచ్చి చూడమని చెప్పి పెట్టాం. అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది, మళ్లీ మళ్లీ కట్టలేరు కదా. అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీన్ని చూపించి పంపించాం. సార్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు. ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేస్తారా? నువ్వు చేయాలి, కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా. ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను? ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి, వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి. రావడానికి 1 year పట్టింది. నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వెళ్ళా. వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా. ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ పోలవరమే ఈసారి కూడా. సార్ రివ్యూ మీద కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్. ఎవ్రీ వీక్ చేయడం వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు అని ఇంజనీర్. అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం. ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి, దీన్ని రీషెడ్యూల్ చేయాలి. విల్ డూ దాట్. మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు. ఈ రివ్యూలకి టైం అంతా అయిపోతుంది. అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనిలే కదా. అక్కడే ఒక ½ hour ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు. ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను. ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్ట్ లో. వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ కి వచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాడిని. అట్లా